వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని రాగి వైర్లను దొంగిలిస్తున్న 4 సభ్యుల ముఠాను పెద్దారవీడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 328 కిలోల రాగి వైరు, నేరాలకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ యు నాగరాజు పర్యవేక్షణలో త్రిప్రాంతకం సీఐ హసన్, పెద్దారవీడు ఎస్ఐ ఎం సైదుబాబా ఆధ్వర్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం గొబ్బూరు గ్రామ సమీపంలోని ఎన్ఎస్ అగ్రికల్చర్ కళాశాల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన నిందితులు పాశం ఎల్లయ్య, పాలగిరి వెంకటనారాయణ రెడ్డి, గంగిరెడ్డి చిన్న అంజిరెడ్డి, కనిగిరి శివశంకర్ గా పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీరు ముఠాగా ఏర్పడి పెద్దారవీడు, త్రిప్రాంతకం, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైర్లను దొంగిలించి విక్రయిస్తున్నట్లు విచారణలో అంగీకరించినట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. సో ఈ మధ్యకాలంలో మనకి ఈ ఎర్రగొండపాలెం, ముఖ్యంగా ఈ పెద్దారవీడు పరిసర ప్రాంతాల్లో మన జనవరి నుంచి మనకి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అబ్యాండెడ్ ఉండేవి కానీ మామూలుగా ఉండే ట్రాన్స్ఫార్మర్స్ ఈ ఒక్క పోలీస్ స్టేషన్లోనే ఒక 7 కేసులు రిపోర్ట్ అయినాయి. సో ఇక్కడే కాకుండా పుల్లల చెరువులో ఒక కేసు, ఎర్రగొండపాలెంలో ఒక కేసు, అట్లాగే త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక కేసు. ఇప్పుడు ఈరోజు జూలైలో మాట్లాడుతున్నాం. దాదాపు ఒక 7 నెలల నుంచి సో ఒక ర్యాండమ్గా ఈ నేరాలు జరుగుతూ ఉన్నాయి. సో దీని మీద మా ప్రీతమ ఎస్పీ గారు అనేటువంటి హర్షవర్ధన్ రాజు గారు వీటి మీద ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీటితో కూడా మీటింగ్లు పెట్టుకొని సో ఎక్కడైతే ఈ ఎస్పెషల్లీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ వైట్ దొంగతనాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టమని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను కూడా నా సబార్డినేట్ స్టాఫ్ అయిన అందరికీ కూడా మనం ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఈ పెద్దారవీడు మండలంలో ఎక్కువ జరిగింది కాబట్టి సో టీంను పెట్టుకొని దీన్ని వర్కౌట్ చేయమని చెప్పడం జరిగింది. సో సిఐ గారి మరియు ఎస్ఐ గారి కృషితోటే ఈ రోజున ఈ మొత్తం పాశం ఎల్లయ్య, అట్లాగే పాలగిరి వెంకట నారాయణ రెడ్డి, అట్లాగే చిన్న అంజిరెడ్డి, అట్లాగే శివశంకర్, సో వీళ్ళందరూ కొంతమంది మార్కాపూర్, కొంతమంది ఇక్కడ ఎర్రగొండపాలెం మండలం, మన పెద్దారవీడు మండలం సంబంధించిన ఈ నేరస్తులు ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఒక 2 వీలర్ని పెట్టుకొని వీటిని ఎక్కడైతే ఈ కొట్టాలో వీటిని చుట్టుపక్కల వాటిని ఐడెంటిఫై చేసుకుని సిస్టమేటిక్గా వాటిని టెక్నికల్గా వాటి దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనంలో చేసేటప్పుడు ఈ పాశం ఎల్లయ్య అనేది కూడా ఒక గాయం కూడా జరిగింది. సో టెక్నికల్గా దీన్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసి మా దగ్గర ఉన్న సిస్టమేటిక్గా వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళు ఈ మొత్తం కూడా 328 గ్రాముల 328 కేజీల మొత్తం కాపరు మరియు మోటార్ సైకిల్ని పట్టుకోవడం జరిగింది. దీనివలన ఒక 10 కేసులు ఈ చుట్టుపక్కల కూడా డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గారి తరఫున సిఐ హసన్ని, ఎస్ఐ మన పెద్దారవీడు ఎస్ఐ సైదుబాబుని మరియు వాళ్ళ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.